ప్రతినిత్యం నీ కోసం ఏడ్చేదాన్ని నాయన. కారు నీ కోసం వస్తుంటే ఎప్పుడు ఏడ్చేదాన్ని. నేను చూసి ఎప్పుడు ఏడుపు నాకు. నిన్నేం చేస్తారని భయం పుట్టి ఏడ్చేదాన్ని నాయన. అంతే. నేను ఇంకా నేనేం బసవపురమ్మ గారికి ఏంటి బాబు గారంటే, చంద్రబాబు గారంటే అంత అపేక్ష ఏంటి? ఒక మాతృవాత్సల్యంతో ఆ ఫోన్ చూసుకుంటూ మాట్లాడుతున్న ఆ వీడియో చాలా వైరల్ అయింది. ఎందుకు సార్ ఆమె అంత చివరి దశలో కూడా అంత తల్లడిల్లిన పరిస్థితి ఏంటంటే? చంద్రబాబు గారు జరిగిన అన్యాయం గురించి ఆవిడ చేత తల్లడిల్లేదండి. నాకు కూడా అట్లాగా అనిపిస్తుంది. ఆయన జైల్లో పెట్టే విషయాన్ని తట్టుకోలేకపోతున్నాం. ఆవిడ కూడా అదే. ఆవిడ పార్టీ అంటే కూడా చాలా సాంఘిక సేవ కార్యక్రమాలు ఆయన చేస్తున్నాడు. ఆయన చేసేది అటువంటి పని ఎవరు చేయలేదు అని గాఢ నమ్మకంతో ఉందంటే ఆవిడ. పార్టీ అంటే ప్రేమ ఉంది. పార్టీయే కాకుండా యాక్చువల్గా చెప్పాలంటే మా మామగారు వెంకటరామయ్య గారు, నేను కాంగ్రెస్ పార్టీ, మేలపాటి ధర్మారావు గారు ఫాలోయర్స్గా ఉండేవాళ్ళం. నేను కూడా 40 సంవత్సరాల నుంచి అడ్వకేట్గా పనిచేశాను. ఆయనతో పాటు ఉండేవాడిని. ఆ పార్టీలోనే ఉండేవాళ్ళం. అయినా ఈ పార్టీ అంటే అభిమానంతో ఉండేది ఆవిడ మొదటి నుంచి కూడా. చివరికి ఆయన జైల్లో పెట్టాక అసలు తట్టుకోలేకపోయింది. ఆమెనే కాదు, నేను కూడా పర్సనల్గా మేము కూడా చాలా కుటుంబం అంతా ఫీల్ అయ్యాం. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే సార్, మూలాలు కాంగ్రెస్ పార్టీ అయినా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక అధినేతని జైల్లో పెట్టారు, లేకపోతే ఆయన ఏదో చేసేస్తారు అనేటువంటి ఒక భయంతో ఆవిడ పడ్డ ఆవేదన కానీ ఈ రోజున అంటే నిజంగా బంధువులు అందరికీ ఉంటారు, ఆత్మ బంధువేమో అనే ఒక ఇదిలో చూడాల్సి వస్తుంది. ఇది మానవత్వం అండి. అది ఆయన చేసే సేవ, రాష్ట్రానికి చేసిన సేవ కానీ కావాల్సిన పార్టీకే కాకుండా రాష్ట్రం మొత్తానికి అంత సేవ చేశాడు. ఆయనకి ఎట్లా న్యాయం జరిగిపోతుందని బాధపడేది. సో ఈ తప్ప వేరే దిక్కు లేదు, రాష్ట్రంలోనే ఆవిడ ముందే నమ్మారు. 100కి 100 పాళ్ళు. ఆయనమే కాదు, అందరూ నమ్మాం. ఆ కుటుంబం అంతా నమ్మాం. ఆ కుటుంబమే కాదు, తెలిసిన వాళ్ళందరూ కూడా ఎవరైనా సరే ఆయన జరిగితే ఆయన లేకపోతే ఏమైపోద్ది అనే చాలా బెత్తితో ఉన్నారు. సో మొత్తం మీద ఎలా చూడాలి ఆవిడ ఈ రోజున అంటే చివరి దశలో ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆమె హ్యాపీగా ఫీల్ అయ్యిందండి. ఆయనకంటే ఆరోగ్యం బాగుపోవటం వల్ల ఆయన చిన్న కొడుకు చాలా బాగా చూశాడండి. చాలా బాగా, పూర్తిగా కాదు, ఓటేసే వెళ్ళారు. ఆరోగ్యం బాగోక చనిపోయిందండి. ఆవిడ అంటే టీవీ ఛానల్స్ అవి చూసానండి. చూసి తర్వాత మేము చెప్పుకునే ఇని అంతే. ఆ పేపర్ చదువుకునేది, రోజు రెగ్యులర్గా పేపర్ చదువుకునేది, టీవీ చూసేది, ఆ ఛానల్ చూసేది. ఆయన విషయాలు ఆవిడ మాట ఎత్తుంటే నాకు కూడా ఎమోషన్ అవుతుంది. బసవపురమ్మ గారికి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అంటే అంత అభిమానం ఏంటి? ఆవిడకి 5 పిల్లలు, అంటే కొన్ని పిల్లలు లేరు, ఏదో ఆయన మీద పుత్రవాత్సల్యంతో అంత ప్రేమ పెంచుకున్నారు అనుకోవడానికి కూడా లేదు. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఈ రోజున ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యం, ఎందుకు ఆవిడ అంత తల్లాడిపోయేవారు? ఏంటి జైల్లో పెట్టారన్న దగ్గర నుంచి మరీ అండి, అసలు ఆయన ఏదో చేసేస్తారు, ఆయన చంపేస్తారు. పాపం ఆమె బాధలు గురించి కూడా ఆమె పట్టించుకోకుండా ఆమె ఎంతసేపు ఈ అంటుండేది అందరి దగ్గర. ఈ ఫోటో ఇచ్చారు ఒకరోజు, చివరి దశలో ఫోటో ఇస్తే ఆ ఫోటో చూస్తా పాపం ఏడుస్తా, తను ఏడుస్తానే చెప్తుంది ఆయనేమో చేస్తారేమో. అదే దీంట్లో పడిపోయింది. ఎలక్షన్ అయిపోయింది, చంద్రబాబు నాయుడు గెలిచాడు, ఇక ఇవన్నీ లేదు. లేదండి. ఆయన 19 ఎలక్షన్లో వంగి దండం పెట్టాడంట అండి. ఎలక్షన్ అయిపోయిన క్యాన్వాస్ అవ్వంగానే, క్యాన్వాస్ శాంతం అయిపోయింది అనుకున్నప్పుడు, క్యాన్వాస్ అయిపోయినాక వంగి దండం పెట్టాడంట. పాప మా ఆ రోజు కూడా ఏడ్చింది. ఆయన ఏంటి, ఆయన దండం మాకు దండం పెట్టడం ఏంటి అని వంగి దండం పెట్టాడు. ఆయన అంత వంగి దండం పెట్టాల్సిన పని ఏంటి, అయ్యో 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 అని ఆ రోజు కూడా ఏడ్చిందండి. ఇక ఏదో అభిమానం అట్ట పెంచుకుంది ఆయన అంటే, ఆ అభిమానంతో చివరి దశలో కూడా ఇక అట్ట చూస్తుంది కానీ అది మెమరీలో లేవేమో అనుకుంటా అండి, తెలీదు. ఇంకా అదే బ్రహ్మ. ఆయన చూస్తే ఆయన ఏదో చేస్తారేమో. అవును, బంధువు అయితే కాదండి, ఏ విధమైన రిలేషన్ లేదు, కానీ ఆయన అంటే అభిమానం అంతే.
ఈమెకి 93 అట్లా ఉంటాయండి. 3 సంవత్సరాలు. ఆ, మొన్న చనిపోయే టైం. ఆ. చనిపోయే రోజే ఒక కొద్ది గంటల ముందే. కానీ ఆవిడ మనసులో మాత్రం పెట్టేసుకుంది. అంతే అంతే ఇక అది అది ప్రేమ కానీ. అవును. సో ఆవిడతో పాటు వాళ్ళ అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ భర్త గారు కానీ అంటే టీడీపీ సానుభూతి పనులు అనుకోవాలా? అవునండి, అభిమానం. ఆయన బాగా చేస్తాడు. ఆయన అయితే రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది. బసవపూర్ణిమ గారు ఎందుకు అంత ఆ చివరి నిమిషంలో కూడా అంత ఇవ్వడానికి గల కారణం ఏంటి? ఆయన మీద అంత అభిమానం ఏంటి చంద్రబాబు నాయుడు గారు? ఏం లేదండి, ఆయన చేసే మంచి గురించి ఆయన అంటే అభిమానం ఆమెకి. ఎవరికి ఆయన హాని చేయడు, నలుగురికి మంచి చేస్తాడు. ఇటువంటి ఆయనకి ఈ కష్టం వచ్చింది ఏందనేది ఆమెకి దిగులు. అంతమించి లేకపోతే చుట్టరికమో ఇలాంటివి లేదు, ఏమీ లేదండి. ఈ రోజుల్లో ఎవరికైనా కష్టం వస్తే సొంత చుట్టాలు కూడా పెద్ద పట్టించుకోని పరిస్థితి. అంటే ఎవరి కష్టాలు వాళ్ళే, ఎవరి బాధలు వాళ్ళే. అలాంటిది ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన ఆ టైంలో ఆయన పెట్టిన ఇబ్బందులు కూడా చూశారు. అసెంబ్లీలో ఆయన్ని తోలనాటిన పరిస్థితులు ఇవన్నీ కూడా ఆ పెద్దవాడి మనసులో కష్టపెట్టినాయి అంటారా? అవునండి. ఇవాళ తరం మనుషులు అయితే అన్ని పట్టించుకోరండి. పాత తరం మనుషులు కాబట్టి మాట అంటే వాళ్ళకి చంద్రబాబు గారిని ఇంత మాట అంటారా వీళ్ళు అనేది ఆమెకు బాధ. వాళ్ళ కుటుంబం కానీ భువనేశ్వరం గారిని అంటం కానీ ఇవన్నీ తెలుసుకుని ఆమె చాలా బాధపడింది. బాధపడి అట్లా అభిమానం బాగా పెరిగిపోయింది అంటే. చెప్పారండి, ఉందండి. కానీ రావాలని కోరుకుంటా ఉండేది పద్దాక. నిజమైంది, ఆమె కోరుకుని తెలిసింది. కానీ ఆమె పాపం మరి ఆమె మెమరీలో ఉందో లేదో తెలియదు. కానీ సీఎం ముఖ్యమంత్రి అయ్యారు అనేది ఆమె మనసులో ఉందో లేదో మైండ్లో తెలియదు. కానీ తెలియదు. ఆ ఊరు గ్రామస్తున్నా సార్. హాస్పిటల్కి వెళ్ళి వచ్చినాక హాస్పిటల్కి ఐసీలో ఉండి వచ్చింది. ఏంటి అమ్మ వచ్చారు అని అడిగితే లేదు ఓటేయడానికే వచ్చాను నేను, నన్ను మళ్ళీ ఓటేసినాక ఏదైనా చేస్తాను మళ్ళీ వెళ్తానని చెప్పిందండి. ఐసీలో ఉన్నా కానీ ఆ స్టేజ్లో నేను ఏంటి మా అమ్మగారు ఏమి ఇబ్బంది లేదంటే ఏం లేదు, నేను ఓటేయడానికే మళ్ళీ అక్కడ దాకా వెళ్ళి వెనక్కి వచ్చాను, ఏది సాగు దాకా వెళ్ళి వెనక్కి వచ్చానని కూడా చెప్పారండి. అది అంత అయ్యారు, సంతోషం అయ్యారని సంతోషంలో మనసులో ఉంది. కానీ బయటికి చెప్పలేనంత ఆనందం. అందుకనే ఆ ఫోటో చూసి కూడా లాస్ట్ డే బాధపడింది. అది మేము అప్పుడే చాలా మంది చెప్పుకున్నాం అట్లా ఉండే పరిస్థితి అని కూడా. అవునవును. అది ఉందనేది అందరు వ్యక్తపరచలేకపోయినా ఆమె వ్యక్తపరిచింది. అసలు ఆ విషయాన్ని వ్యక్తపరిచింది బాగా. పై మాటలు కాదండి, ఆ గుండెల్లో ఉన్న భావం అదంతా అభిమానం కానీ అదంతా భావం. ఆ రూపంలో పాపం ఆయన దగ్గరికి వెళ్ళాలని అనేది వెళ్ళలేకపోయాం కాబట్టి ఫోటో చూసుకుంటూ అట్లా వ్యక్తపరుచుకుంది ఆ మనసులో ఉన్న భావాన్ని.